జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు దాయాది దేశపు కవ్వింపు చర్యలు, ఉగ్రవాదుల దాడులతో భయంగా గడిపిన ఆ ప్రాంతాల్లో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉధంపూర్, సాంబా, అఖ్నూర్, పూంచ్ పట్టణాల్లో బుధవారం ఉదయం ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మూతపడిన పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థుల సందడి నెలకొంది. చిన్నారులు యథావిధిగా విద్యా సంస్థలకు చేరుకున్నారు. దీంతో నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. గత రాత్రి ఈ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఉధంపూర్, అఖ్నూర్, పూంచ్ ప్రాంతాల్లో డ్రోన్ల కదలికలు ఎక్కడా కనిపించలేదని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే కాల్పులు లేదా షెల్లింగ్ వంటి ఘటనలు కూడా ఎక్కడా చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాంబా ప్రాంతంలో నిన్నటి రాత్రి జమ్మూ, సాంబా, అఖ్నూర్, కథువా ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించడంతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. కానీ భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని సమీక్షించాయి. ఆ తర్వాత రాత్రి ఎటువంటి డ్రోన్లు కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సాంబాలో కూడా ప్రశాంత వాతావరణం నెలకొనడంతో సాధారణ జనజీవనం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఉధంపూర్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు భరోసా ఇచ్చారు. స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థుల సందడి మళ్లీ మొదలైంది. అఖ్నూర్, పూంచ్ ప్రాంతాల్లో కూడా రాత్రి ప్రశాంతంగా గడవడంతో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. భద్రతా బలగాలు అన్ని ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో సాధారణ జీవనం పునరుద్ధరించబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు పంజాబ్లోనూ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాడులు జరిగిన ఫిరోజ్పూర్లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. నగరంలో ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు. పాఠశాలలు మళ్లీ తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడులకు చేరుకున్నారు. దీంతో నగరంలో సాధారణ వాతావరణం నెలకొంది. వీటితో పాటు నిన్న మొన్నటి వరకు దాడులు జరిగిన అన్ని సరిహద్దు ప్రాంతాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండటం అందరికీ ఊరటనిస్తోంది. అయితే భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. మొన్నటి వరకు భయంతో వణికిపోయిన ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.